ఇతను నిత్య పెళ్లి కొడుకు. ఏకంగా ఒకటి కాదు 4 పెళ్లిళ్లు చేసుకున్న గనుడు. ఒకరిని తెలియకుండా ఇంకొకరిని మేనేజ్ చేస్తున్న మహానుభావుడు ఇతను. ఈ సంఘటన అంతా జరిగింది వరంగల్లోని ఎనమాముల మార్కెట్ ప్రాంతంలోని సుందరయ్య నగర్లో. వరంగల్కు సంబంధించిన ఒక అమ్మాయిని, అంతకుముందు వరంగల్ ప్రాంతానికి చెందిన మరొక అమ్మాయితోని ప్రేమాయణ నడిపి, ఆ తర్వాత ఒక అమ్మాయిని ఆర్య సమాజంలో కూడా తనకు వివాహం కాలేదని అమ్మాయిని తీసుకొని వెళ్ళాడు. తర్వాత హైదరాబాద్లో ఒక అమ్మాయితో ఏకంగా కాపురం పెట్టేశాడు. మరొక అమ్మాయిని కూడా ఇప్పటికీ అట్లాగే మెయింటైన్ చేస్తున్నట్టుగా మన భాషలో చెప్పాల్సి ఉంటుంది. ఈ నలుగురు కాక తాజాగా మరొక అమ్మాయితో కూడా వివాహం చేయడానికి ప్రయత్నించారు. అయితే పాపం ఈ అమ్మాయిలలో ఒక అమ్మాయి తండ్రి అయిన ఒక ఇన్స్టాగ్రామ్ ద్వారా ఇవన్నీ ఒక మిత్రుడి సహాయంతో ఇవన్నీ తెలుసుకొని ట్రేస్ అవుట్ చేయడానికి ప్రయత్నించాడు. ఇలాంటి పరిస్థితులలో ఒక 2 రోజుల క్రితం ఎనమాముల మార్కెట్ ప్రాంతానికి తనకు తెలిసిన తన వారింటికి ఆ అబ్బాయి రాజేష్ అనే అబ్బాయి రావటం జరిగింది. రాజేష్ అతని తల్లి మాత్రమే ఇక్కడ కలిసి ఉంటున్నారు. ఈ పరిస్థితులలో కొంతమంది స్థానికుల సహాయంతో వారిని పట్టుకోవడానికి ప్రయత్నించినప్పుడు వారి కళ్ళలో కారం చల్లి కూడా వారు పారిపోవడానికి ప్రయత్నించారు. ఏకంగా 4 పెళ్లిళ్లు చేసి తప్పించుకొని తర్వాత ఇప్పటికీ కూడా అబద్ధాలతో కాలయాపన చేస్తున్న వ్యక్తి ఒక టాక్సీ డ్రైవర్ మాత్రమే. అయినప్పటికీ ఈ ఉదంతంలో గతంలో పోలీస్ రిపోర్ట్ ఇచ్చినప్పటికీ కూడా స్థానిక పోలీసులు ఎనమాముల మార్కెట్కు సంబంధించిన పోలీస్ స్టేషన్ కావచ్చు, మట్వాడ పోలీస్ స్టేషన్ కావచ్చు, ఇప్పుడు ఇంతజాన్ గంజ్ పోలీస్ స్టేషన్ కావచ్చు, ఏ పోలీస్ స్టేషన్లో కూడా ఈ బాధితులకు న్యాయం జరగలేదు. మరి 4 పెళ్లిళ్లు చేసుకున్న ఆ వ్యక్తిని సమాజం ఏ విధంగా శిక్షిస్తుంది, తర్వాత పోలీసులు చట్ట ప్రకారం ఎలా శిక్షిస్తారు, అసలు వీరి సమస్య ఏమిటి, ఈ నలుగురిని ఎట్లా ట్రేస్ అవుట్ చేశారు, తర్వాత వీరి అమ్మాయి కూడా ఎవరైతే సారిక అనే అమ్మాయి తల్లిదండ్రులు కూడా ఇక్కడ మన దగ్గర ఉన్నారు, వారి ఇంట్లోనే మనం ఉన్నాం. అసలు సారికకు సంబంధించి ఆ అబ్బాయి రాజేష్ కు సంబంధించి ఇవన్నీ విశేషాలు వారిని అడిగి ఒకసారి తెలుసుకుందాం. అమ్మా నమస్కారం. సార్ నమస్కారం. ఒక్కసారి చెప్పండి అసలు ఏం జరిగింది, ఎందుకంటే ఈ సంఘటన చెప్పుకోవడానికి కొంచెం బాధగా ఉంది, మాట్లాడటానికి ఇంకా అసహ్యంగా ఉంది. అటువంటి పరిస్థితులలో మీ అమ్మాయి గురించి కానీ అసలు ఏం జరిగింది మీ భాషలో చెప్పండి. ఫిబ్రవరి 22వ తారీఖు మా అమ్మను హాస్పిటల్ కని తీసుకెళ్ళిన అమ్మాయి ఈ సంవత్సరం తీసుకెళ్ళింది. అమ్మాయి తీసుకెళ్ళిన తర్వాత అక్కడ నుండి వాడు వచ్చి బెదిరించి తీసుకెళ్ళింది తెలియదు, మాకు ఏది అనేది తెలియదు. అక్కడ నుండి హైదరాబాద్ వెళ్ళిపోయింది వాళ్ళు. మేము ఇక్కడ పిఎస్ లో పోయి అడిగి మేము మా అమ్మాయి మిస్సింగ్ అయింది సార్, ఎనమాముల మార్కెట్ పిఎస్ పోయి మేము అడిగినాము సార్. అడిగితే ఏమన్నారు వాళ్ళు, ఇక్కడ కాదు కదా మిస్సింగ్ అయింది, ఎంజిఎం దగ్గర అంటున్నారు కదా, మటవాడలో పెట్టండి అని అన్నారు. మటవాడకి వెళ్ళినాం, ఎస్ఐ గారిని కలిసినాం, విఠల్ సార్ అని ఉండే. విఠల్ సార్ని కలిస్తే ఏమన్నాడు, ఎంబడే కేసు తీసుకున్నాడు. తీసుకున్న తర్వాత మీకు ఎవరి మీద అనుమానం ఉందా అని అంటే, ఇంతకుముందు ఆ అబ్బాయి మీద మాకు అనుమానం ఉండే సార్, ఇది పరిస్థితి, మా అమ్మాయి ఎంగేజ్మెంట్ అయిన అమ్మాయి ఇట్లా పోయింది అని అంటే, బాగానే ఏదో ప్రాబ్లం ఉంటుంది, మొన్న కూడా వచ్చి మా ఎంగేజ్మెంట్ చెడగొడతా అని ఎవరినో రౌడీ షీటర్ను అడిగిండట. అయితే వాళ్ళు బెదిరించి వెళ్ళగొట్టిందంట. ఇది పరిస్థితి సార్ అని చెప్తే, వాళ్ళ నంబర్ ఏమన్నా ఉందా అంటే వాళ్ళ ఫ్రెండ్స్ ద్వారా నంబర్ తీసుకున్నాం సార్. తీసుకుని ఆ నంబర్ సార్కి ఇవ్వగానే ఎంబడే ట్రేస్ అవుట్ చేసిండు వాళ్ళను. హైదరాబాద్లో ఉన్నారు, ఇది పరిస్థితి అని అంటే, మేము వెళ్తాం సార్, మరి వాళ్ళ అడ్రస్ మాకు ఇస్తే అని అంటే, అట్లా మీరు తప్పులో పడతారు, అట్లా వెళ్ళొద్దబ్బా, మేము కానిస్టేబుల్ అని ఏమంటే పంపిస్తా ఫోన్లు అని అన్నారు. అంటే అప్పటి వరకు మీ బాధ, మీ పాప వెళ్ళిపోయింది, ఆ అబ్బాయిని దొరకబట్టాలి, ఈ జంటను దొరకబట్టాలని అంతే. ఎంబడే కార్ ఇచ్చి పంపించిన. ఇవన్నీ పాత విశేషాలు తెలివై మీకు? తెలియదు, ఇవన్నీ మాకు ఏది తెలియదు. ఓకే. అప్పటి వరకు కూడా వాళ్ళు ఇద్దరు ప్రేమించుకున్నారు, పెళ్లి చేసుకుంటారు అనేది కూడా తెలియదు మాకు. మా అమ్మాయి ఎంగేజ్మెంట్ అయింది, పెళ్లికి కూడా సారీ అవి ఇవన్నీ అరేంజ్మెంట్ చేసుకుంటుంది. మేము ఆ రకంగా అనుకోలేము కదా. అక్కడికి పోయిన తర్వాత విఠల్ సార్ ఇద్దరు కానిస్టేబుల్ అని ఇచ్చి పంపించేసిండు. పంపిస్తే మా వాళ్ళు ఇద్దరు పోయి ఎక్కడనైతే లొకేషన్ ఉన్నదో అక్కడికి పోయి ట్రేస్ చేసిండ్రు. ఆ అమ్మాయిని అబ్బాయిని పట్టుకొని వచ్చిండు. మీ అమ్మాయి? మా అమ్మాయిని ఆ అబ్బాయిని ఇద్దరిని. ఇదంతా 23వ తారీఖు అంటే అయినాక ఫిబ్రవరి వెంబడే సార్. అదే రోజు మధ్యాహ్నం మేము పోయి కేసు పెట్టాము, అదే నైట్ పంపించేసినాం. 23 నాడు మళ్ళీ వాళ్ళు తీసుకొచ్చిన తర్వాత వాళ్ళు ఏమంటారు, వాళ్ళిద్దరు మేజర్లయ్యా, మీ అమ్మాయి ఒప్పుకుంటలేదు కాబట్టి వాళ్ళదే చెల్తుంది, మీకు ఏది చెల్లది అని చెప్పి అన్నారు. అన్నాక నేను పెట్రోల్ తీసుకొచ్చుకున్నా, నా పరిస్థితి ఏంది, నా విలువ ఏంది, వాడి క్యారెక్టర్ మంచిది కాదు, వాళ్ళ కుటుంబ పరంగా కూడా కరెక్ట్ లేరు, కాబట్టి నేను బతకడం కంటే నేను పెట్రోల్ పోసుకున్నా సార్. పెట్రోల్ పోసుకున్నాక ఇక నన్ను లోపలికి పోలీస్ స్టేషన్ లోపలికి తీసుకుపోనియలేదు. వీళ్ళంతా మా బంధువులు వీళ్ళంతా పోయి మాట్లాడినా కూడా నేను రాను అని అన్నది. రాను అని అంటే సరేలే, ఇక నువ్వు రాకుంటే రాకపోయినావు అని చెప్పి, వాళ్ళు పెళ్లి చేసుకోలేదు కదా సార్, వాళ్ళని ఫస్ట్ ఎక్కడికన్నా అమ్మాయిని ఎక్కడన్నా ఉంచండి, రేపు లేకపోతే ఎల్లుండి అయినా
వచ్చి మేము అందరం కూర్చొని మాట్లాడినాక ఏదో ఒకటి నిర్ణయం చేసుకుంటాం సార్ అని అంటే, లేదు ఆమె మేజర్ కాబట్టి ఇప్పుడు వచ్చిన కొత్త సుప్రీంకోర్టు తీర్పు ప్రకారం లివింగ్ రిలేషన్లో ఉండవచ్చు, మేము ఆ లెక్కల స్టేట్మెంట్ తీసుకొని పంపిస్తున్నాం పోలీసులు చెప్పారు. చెప్తే మేము బయటకు వచ్చి మేము ఊరుకున్నాక మా తమ్ముడు మా మరదలు పోయి రాత్రి 12 గంటల వరకు వాళ్ళు అక్కడ ఉన్నా కూడా వాళ్ళని బతిలాడి ఎంత చేసినా కూడా లేదు వాళ్ళతోటే పంపిస్తామని సహజంగా అందరి ఇళ్ళలో జరిగేది కౌన్సిలింగ్. వాళ్ళని పంపించి వాళ్ళ పంపించే క్రమంలో వాళ్ళకు ఎవరు పెద్ద మనుషులు రాకున్నా కూడా వాళ్ళ తండ్రితోటి వాళ్ళ తల్లితోటి వాళ్ళ బాబాయ్ కొడుకు అవుతాడు వానితోటి సంతకాలు తీసుకొని సోమవారం నాడు ఖచ్చితంగా రావాలరా బాబు అని పంపించాం. సోమవారం నుంచి మేము ఇక తిరుగుతూనే ఉన్నాం సార్. వాళ్ళు అక్కడి నుంచి వెళ్ళిపోయారు, వాళ్ళు వెళ్ళిపోయారు, ఆ నైట్ వెళ్ళిపోయారు. ఓకే. ఇక సోమవారం నుంచి రోజు 2 రోజులకు ఒకసారి 3 రోజులకు ఒకసారి ఇట్లా పోతా ఉంటే విఠల్ సార్ ఏమంటాడు, వాడిని పిలిపిస్తాను వస్తాడు ఇంకా రాలేదు అని అంటే, సరే సార్ అని చెప్పి నువ్వు ఏం చేయగలుగుతావు, వాళ్ళు లవ్ మ్యారేజ్ అంతే మేజర్ అనే ఉద్దేశంతో వాళ్ళు చెప్పుకుంటూ వచ్చింది. ఇవన్నీ ఈ తతంగం అంతా ఇంత ఉన్నది అనేది ఆ సార్లకు కూడా తెలియదు, మాకు కూడా తెలియదు. అప్పటి వరకు మీ బిడ్డ విషయంలో బాధపడ్డారు మీరు, కానీ కొత్త ఈ నిత్య పెళ్లి కొడుకు అని తెలియదు. ఓకే. ఇవన్నీ జరిగిన తర్వాత ఇక మేము మళ్ళీ పోయి సార్ మరి ఆ పెళ్లి కొడుకు ఎవరైతే ఉన్నారో ఆ అబ్బాయి కొనిచ్చిన సెల్ ఉంది, ఆ అబ్బాయి పేరు మీద ఉంది, అబ్బాయి సెల్ ఆ అబ్బాయికి ఇవ్వాలి, అబ్బాయి పేరు మీద సిమ్ ఉంది. ఆ సెల్ మీ దగ్గర ఎందుకు ఉంది? అమ్మాయి దగ్గర ఉంది. రైట్. వాళ్ళకి ఇవ్వాలి కదా. ఇప్పటికే వాళ్ళతోటి మాకు బాగా ఇదైతే ఉన్నది. సరే ఎట్లా సార్ అని అంటే, మేము పిలిపిస్తా అని చెప్పి లాస్ట్కు అట్లా కూడా పిలిపియకపోతే వాళ్ళ నాన్న ఎవడైతే ఉన్నాడో వాడు ఇక్కడ నుంచి వాళ్ళ అమ్మ ఉన్న కాడ నుంచి సామాన్ మొత్తం చదువుకొని వాడు మళ్ళీ ఎస్కేప్ అయ్యే ప్రయత్నంలో ఉన్నాడు. ఏంది సార్, మళ్ళీ వీడిని దొరకబట్టి తీసుకుపోయి పోలీస్ స్టేషన్లో కూకుండా పెట్టినాం. సరే ఏంది సార్, వీడు మీకు సోమవారం నాడు తీసుకొస్తా అని చెప్పిండు. సోమవారం పోయింది, ఇవాళకి 4-5 రోజులకు ఎక్కువనే అయింది. అయినా 10-15 రోజులు అయింది అప్పటి వరకే. అయినా కూడా వీడు తీసుకురాకుండా మొత్తం సామాన్ చదువుకొని మళ్ళీ వీడు పోతాను సార్. వీడు పోయినాక ఎవరు దొరకరు సార్, ఇక్కడ ఊళ్ళో ఎవరు ఉండరు. మా పరిస్థితి ఏంది సార్, మా అమ్మాయి పరిస్థితి ఏంది, మా పరిస్థితి ఏంది, మాకు ఏది ఉన్నా కూడా సరే వాళ్ళు మేజర్లు అంటారు కదా, ఏది ఉన్నా కూడా అమ్మాయికి ఏం జరగకుండా నాకు వాళ్ళకి ఏ సంబంధం లేకుండా ఒకసారి రాసి ఇవ్వమనండి సార్. అయిపోయింది కానీ మంచిగా ఉండాలని, వాళ్ళు మంచిగా ఉంటే ఉండని కానీ రాసి ఇవ్వమనండి సార్ అని చెప్పి నేను చెప్పాను. చెప్తే వాడిని ఆడ కూకుండా పెట్టుకున్నారు. సాయంత్రం దానిక ఏం సంగతి రా బాబు, మరి నీకు ఎవరైనా ఉంటే తీసుకొచ్చుకో, రేపు పొద్దున రావాలి, వచ్చి వీళ్ళందరినీ పట్టుకొని రావాలి. వచ్చిన తర్వాత నువ్వు వాళ్ళు అడిగేది వాళ్ళు న్యాయంగా అడుగుతాను కాబట్టి వాళ్ళకి రాసి ఇచ్చి మీరు వెళ్ళిపోండి. వాళ్ళు ఏం మీ మీద దాడి చేయడానికో దానికో దీనికో అడుగుతలేరు కదా, వాళ్ళు చేయాల్సిన పని వాళ్ళు చేస్తామని అంటాను. వాళ్ళకి అదేదో రాసిచ్చి వాళ్ళ అమ్మాయికి ఏది జరగకుండా హాని జరగకుండా చూసుకోవాల్సిన బాధ్యత మీది కాబట్టి వాళ్ళకి కూడా డౌట్ ఉండకుండా ఒకటే అమ్మాయి కాబట్టి వాళ్ళు అంత బాధపడతాను వాళ్ళకి రాసి చెప్పింది సార్. చెప్పిన తర్వాత వాడు ఆ నైటు ఎవడైతే సంతకం పెట్టి తీసుకుపోయిండో పెద్ద మనిషి అనేటోడు వాడు వీడు అటే మళ్ళా వారం రోజుల నుంచి తిరుగుడు ఉన్నది. తిరిగి అక్కడ ఏఎస్ఐ సంపత్ గారు అని ఉండే, సంపత్ సార్ దగ్గరికి పోయి వాళ్ళ దగ్గరికి పోయి సిఐ గారి దగ్గరికి పోయి సార్ ఏంది సార్ మా పరిస్థితి, లాస్ట్కు ఏఎస్పీ సార్ దగ్గరికి పోయి కూడా సార్ ఇది పరిస్థితి అని మళ్ళీ అప్లికేషన్ పెట్టినాం. ఈ సెల్లు సొమ్ములు ఇవన్నీ డబ్బుల విషయంలో ఇవన్నీ తేడాలు ఉన్నాయి సార్, మాకు అమ్మాయి రావాలి, వస్తే మాకు ఏదైనా ఒకటి ఇచ్చేస్తారు అని చెప్పి. అమ్మాయి ఏమైనా తీసుకుపోయిందండి, డబ్బులు కానీ నగలు కానీ సొమ్ములు సెల్లు ఇవన్నీ తీసుకెళ్ళింది. అవన్నీ మళ్ళీ ఎప్పుడనంటే దాని తర్వాత ఇవన్నీ అయిపోయిన తర్వాత ఇక వాళ్ళు వచ్చేటట్లేరు రా బాబు, వాళ్ళు ఎప్పుడు వస్తే అప్పుడు నేను పిలిపిస్తా పో అని అన్నాక వచ్చి కూర్చున్నా. నేను వట్టి కూర్చోవట్లేదు సార్, వాడి క్యారెక్టర్ ఏంది అసలు, వాడు ఏడు ఉంటాడు, ఏం చేస్తాడు, అసలు అమ్మాయిని ఏమన్నా అమ్మిండా అనే త్రోవల్నే నేను వెనుకలాడుతూనే ఉన్నా. లాస్ట్కు మేము ఏమి మాట్లాడక ముందే వాడి దగ్గర నుంచే ఫోన్ వచ్చింది మళ్ళా, అబ్బాయి దగ్గర నుంచి, రాజేష్ అనే అబ్బాయి దగ్గర. వాడు కాదు చేసింది, వాడి ఫ్రెండ్, వాళ్ళ ఫ్రెండ్ పెద్ద మనిషి అనుకుంటున్న వ్యక్తి. వాడు ఎక్కడో మళ్ళీ హైదరాబాద్. వాడు ఫోన్ చేసి అంకుల్ మీరు మీ అమ్మాయి పోయింది కదా, మీ అమ్మాయి ఇక్కడనే ఉంది హైదరాబాద్ లో, మీరు వచ్చి తీసుకుపోతానంటే రండి, అమ్మాయి ఒక్కతే ఉంటది, వాడు నైట్ డ్యూటీకి వెళ్తాడు, మీరు తీసుకెళ్ళవచ్చు. ఫస్ట్ ఫోన్ చేసిండు, నేను నమ్మలే. మళ్ళీ 2 రోజుల తర్వాత మళ్ళీ ఫోన్ చేసి నేను చావులో ఉన్నా, ఒకటే ఫోన్ల మీద ఫోన్లు చేస్తా ఉంటే ఆ నంబర్ మా తమ్మునికి పంపించి వీడు ఏందో మాట్లాడతాంటారా, నాకు ఈ చావులో ఉన్నా అర్థమైతలేదు, నువ్వు ఒకసారి మాట్లాడరా అంటే, అన్నయ్య ఏం లేదు ఇది పరిస్థితి, వాడు ఇక్కడ నేను జాబ్ చేసేదానికి దగ్గరలో ఉన్నాడు, పరిస్థితి ఏంటంటే
అమ్మాయికి ఏదైనా అయినట్టున్నది, వాడే వీళ్ళతో ఏదో ఫోన్ చేయిస్తానట్టున్నది, ఉండొచ్చు. ఎందుకైనా మంచిదే మనం పోదాం, పోతే ఇవాళ తప్పితే మళ్ళీ వాడు లీవ్ పెట్టేటో ఊరికి పోతాడు అని అంటాను. పోయి మన ప్రైవేట్ అమ్మాయిని జాబ్ చేస్తున్నాడు అనేది అంటారు, టాక్సీ నడుపుతాడా? ఏదో మళ్ళా రీసెంట్లీ ఏరోప్లేన్ దాంట్లోనో ఏమో ఏరోడ్రోమ్లో ఏమో చేస్తాడు అనేది సరే. వాళ్ళు చెప్పే వర్షన్. నాకు ఏది తెలియదు వాడు ఏం చేస్తా, వీడు నైట్ డ్యూటీ అని చెప్పి ఇప్పుడు ఇవన్నీ అయిపోయిన తర్వాత నాకు ఇవాళ నిన్నటి నుండి తెలిసిన విషయాలు ఓకే, తర్వాత అది వేరు. చెప్పండి. మేము ఆ నైటే కార్ పట్టుకొని పోయినాం, పోయే వరకు 10 అయింది. అక్కడ మా బంధువులు ఉండే ఇంకొక అతను హైదరాబాద్ లో అదే ఏరియాలో ఉండే షాప్ పెట్టి, ఏ ఏరియా సార్ అది? కాటేదాన్ ఓకే. మైలదేవరపల్లి పోలీస్ స్టేషన్ ఆపోజిట్. పోయి మేము పోయేసరికి అక్కడ ఎవరు లేరు అని చెప్పి మాకు ఫోన్ వచ్చినాక మేము ఆడికి పోయిన తర్వాత వాళ్ళ తండ్రి ఉంటాడు, వాళ్ళ తల్లి ఉంటుంది, 4-5 ఉన్నారు. వీళ్ళంతా అక్కడే ఉన్నారు. అక్కడే ఉన్నారు. వీడు మాకు చెప్పింది ఏంది, ఎవరన్నా వేరే ఆడవాళ్ళనో ఇద్దరిని పట్టుకొచ్చుకుంటే తెలియని వాళ్ళను వాళ్ళు తలుపు కొడితే తీస్తుంది, లేకపోతే అల్లకెళ్ళి చూసి ఎవరు మీరు అని చెప్పి మిమ్మల్ని చూసే ఉంటే మాత్రం అమ్మాయి తలుపు తీయది, తీసుకొచ్చుకోలేనంటే మేము అదే లెక్కల పోయినాం. పోయిన తర్వాత ఆడికి పోయిన తర్వాత మొత్తం మా కథ అంతా వేరే అయిపోయింది. మేము అమ్మాయిని తీసుకొద్దామని మేము తీసుకొస్తా అంటే దానికి కొంగు ముడేసి వాళ్ళ అమ్మ మా పిల్లని రానియది, మొత్తుకుని చురుగు చేసింది. అక్కడ కింద ఉన్న ఒక 40-50 మంది పై కురికి వచ్చింది. మా తమ్ముడు గిట్ల వాళ్ళని ఆపిల్లు. సరే అమ్మాయిని అయితే తీసుకొని పోయినా ఆపినా కూడా వాళ్ళు మమ్మల్ని కొట్టిండ్లు, దెబ్బలు తాకినాయి, ఈ మా వాళ్ళు కింద పడ్డారు. ఇంకా నయ్య మా బిల్డింగ్ మీద నుంచి కిందికి పడలే, అందులోనే పడ్డది. ఇదంతా చూసుకుంటే అమ్మాయి ఏమంటున్నది, ఏమనలేకపోతే అమ్మాయి అట్లనే పట్టుకొని ఉన్నా కూడా ఏమంటలేదు, ఆమె ఒత్తిడికి లోనే. కంప్లీట్ వాళ్ళు ఏం చేసిండ్రు ఏంటి అనేది మాకు తెలియదు, బేరిచిండ్లా ఏం చేసిండ్రు అనేది తెలియదు. అక్కడ నుంచి వాళ్ళు 100కు ఫోన్ చేసిండ్రు, అక్కడ నుంచి మైలాదేవపల్లి పోలీస్ వాళ్ళు వచ్చిండ్రు. మేము ఆడ నుంచి మేము ఊరికైతే దొంగలం అవుతాం కాబట్టి మేము ఆడనే ఉన్నాము, ఉండి పోలీస్ స్టేషన్ పోయినాక ఆ రోజు నైట్ అంతా అక్కడనే ఉన్నాం. మాకు గన్నులు పట్టుకొని వచ్చిండ్రు సార్, మమ్మల్ని బేరిచ్చిండ్రు, మమ్మల్ని చావగొట్టడానికి. అంటే గన్నులు పట్టుకొని వస్తే మేము వాటిని చావగొట్టి మేము తీసుకుపోకపోదుమా సార్, వాళ్ళు ఎంతమంది ఉన్నారు ఆడ, వాళ్ళని చావగొడుతుంది కదా. అట్లా కాదు సార్, ఇది కావాలని కేసుకు బలం రావాలనే ఉద్దేశంతో చెప్తాను తప్ప ఏం లేదు. ఇంకోటి ఎవడో ఉన్నాడట, వాడెవడో మాకు తెలియదు సార్, అంత వాళ్ళు అక్కడ ఇప్పుడు పెళ్లి కొడుకు లేడు అక్కడ, అందరు వీళ్ళంతా పెనుగులు ఆడుకుంటూనే ఉన్నారు. మా అమ్మాయిని మేము ముందుకొద్దామని ప్రయత్నం చేస్తున్నాం అన్నట్టు. ఇదంతా జరిగిన తర్వాత వాళ్ళు ఏం చేసిండ్రు, అట్లా ఏం లేదు, వాళ్ళ మీదకి దాడికి వచ్చింది కాబట్టి వాళ్ళు మేజర్లు కాబట్టి మీ మీదనే కేసు పెడతాను అని చెప్పి కేసులు నంబర్లు కూడా ఉన్నాయి మా దగ్గర. మీ మీద పెట్టారు? మా మీదనే పెట్టింది. అమ్మాయితోటి వాళ్ళు పెట్టించింది, వాళ్ళని అయ్యా వాళ్ళ అవ్వ అంతా ఇవన్నీ. ఇప్పుడు ఫస్ట్ అమ్మాయి మ్యారేజ్ లా ఉన్నారు వాళ్ళు, సెకండ్ అమ్మాయి మ్యారేజ్ లా ఉన్నారు. ఇంకో 2 అమ్మాయిలు ఫోటోలు పంపలే వాళ్ళు, వాళ్ళు మాట్లాడమనంటే మాట్లాడతాం. ఇదంతా ఎప్పుడు బయటపడ్డది మీకు అసలు, ఇన్ని పెళ్లిళ్ళు చేసుకుంటున్నాడని? నిన్న పొద్దున లాస్ట్ స్టేజ్ లో చెప్పండి. లాస్ట్ స్టేజ్ లో నిన్న ఇన్స్టాగ్రామ్ బావమరిది తీసి ఇన్స్టాగ్రామ్ లో ఈ అమ్మాయి పలానా అమ్మాయి, ఇప్పుడు ఈ రాజేష్ తోనే ఉన్న అమ్మాయిని చూపెట్టారు. చూపెట్టేసరికి అప్పటి నుండి మేము 10 రోజుల నుంచి వెనుకలాడుకుంటూనే ఉన్నాం. లాస్ట్ కు అబ్బాయి తోటి ఫ్రెండ్ రిక్వెస్ట్ పెట్టిస్తే అమ్మాయి నిన్న స్పందించి అక్క నీతోటి మాట్లాడాలక్క అంటే అప్పుడు మాట షురు అయినాక 1 గంట లోపల మాకు మొత్తం వివరాలు ఓటెన్ అమ్మాయి చెప్పుకుంటూ వచ్చింది. ఈ లెక్కన మీరు తెలుసుకున్న వివరాలు శ్రావణి, సుమప్రియ, అమ్మాయి సాగరిక, ఇంకో అమ్మాయి కరుణ, 4 ఇప్పటికే మీరు ట్రేస్ అవుట్ చేసాం. ఇంకా ఉన్నారట, కానీ అది మాకు ఇంకా అందలే. ఇవన్నీ జరుగుతా ఉంటే ఓటెన్ బయటకు వెళ్తా ఉన్నాం. ఆ కరుణ అనే అమ్మాయి కూడా ఇవాళనే బయటకు వచ్చింది. నాకు ఆ అమ్మాయి పేరు కూడా బయటికి ఇవ్వాలనే వచ్చింది. ఆ అమ్మాయి మాట్లాడతా అని చెప్పింది, నాతో ఫోన్ లో మాట్లాడింది. అవన్నీ రికార్డులు వాళ్ళు ఎవరైతే మాట్లాడిందో అమ్మాయిలు, అవన్నీ రికార్డులు అన్ని నా దగ్గర ఉన్నాయి. ఇప్పుడు ఆ రికార్డు సంపాదించారు, ఈ అమ్మాయిలను పెళ్లి చేసుకున్న ఫోటోలు మీరు సంపాదించారు. ఇప్పుడు మీకు తెలిసిన ప్రకారమే 4 పైన అయినాయి పెళ్లి. అవును. ఈ నిన్న మేము ఏం చేసినామనంటే ఫస్ట్ అమ్మాయి తోటి ప్రియస్ లా వాళ్ళతో ఇంటర్వ్యూ గంటలో పెట్టించి, శ్రావణి అనే అమ్మాయి కాదు సుమప్రియ, వరంగల్ అమ్మాయి సుమప్రియ, ఆ అమ్మాయితో మేము పిఎస్ లో పెట్టించి ఇక ఇంటర్వ్యూ గంజలో మేము ఇక్కడ ఏర్మాంలో పెడదామని చెప్పి ఆ అమ్మాయితో మాట్లాడుతా ఉంటే వీడు లోపలికి వచ్చిండని తెలిసింది. మా అమ్మాయిని తీసుకొని వచ్చింది ఊర్లోకి వచ్చిండు అని తెలిసిన తర్వాత మళ్ళీ నాకు ఆడ ఉండబుద్ధి కాలే. మళ్ళీ వీళ్ళు మా అమ్మాయిని తీసుకపోతే మా అమ్మాయి దొరకదు, ఇక వీడికి ఇన్ని చేసుకున్నాడు. ఇంకా మళ్ళా పిల్ల మళ్ళా పోయింది అనుకో,
నా పిల్ల జీవితం ఈ ఆగమైతది నలుగురు అనే గురించి తెలియకుంటే మీరు ఎట్లుందరో గానీ ఆ, ఇది తెలిసిన తర్వాత ఇక నేను ఊరికి వచ్చేసరికి అప్పటికే వాళ్ళు లోపలికి వెళ్ళిపోయిన అని తెలిసింది. ఆడికి పోయేసరికి ఇంటికాడ మళ్ళీ ఆపలే బండి, ఉమ్, ఆపకుండా మళ్ళీ స్టార్ట్ చేసుకొని మా ఊర్లో నుంచి వాళ్ళ అమ్మ ఎక్కడనైతే వర్క్ చేస్తుందో సాదిక్ అని బిల్డర్ ఇక్కడ వరంగల్లో ఉమ్. ఎల్బీ నగర్, ఉమ్, అక్కడ ఆమె వాచ్మెన్ గా చేస్తా ఉన్నది. అక్కడికి వీళ్ళు బండి మీద వాళ్ళ తండ్రి వాడు మా పిల్లని తీసుకొని పోయి ఆడ కూర్చున్నారు. వీళ్ళు ఎంబడే వీళ్ళు ఇట్లా పోయిన్లు అనగానే ఇటు నుంచి పోయిన్లు అని చెప్పి వీళ్ళకి చెప్పగానే ఒక 4 పిల్లలు అడిగి పోయిన్లు నిలబడ్డారు. బండి ఇదే, మనుషులు వచ్చింది వీళ్ళే అని చెప్పి కొంచెం ఆ గేట్ దగ్గర దానిక పోయి చూసింది. సో ఈ కలర్ డ్రెస్ వేసుకున్నది అమ్మాయి, అటు తిరిగి మాట్లాడుతూ ఉన్నది వాళ్ళతోటి. ఈ అమ్మాయి అని చెప్పి మేము చెప్పిన తర్వాత నాకు ఫోన్ చేసింది. ఇక వీళ్ళు అన్న ఇక్కడనే ఉన్నారు వాళ్ళు రాన్లీ అని అంటే ఓ పెద్ద మనిషిని తీసుకొని పోయినా. ఆ పెద్ద మనిషి పోయి మాట్లాడుతూ ఉంటే, అరే బాబు ఎన్ని పెళ్ళిళ్ళు చేసుకుంటావురా, ఏమయ్యా పెద్ద మనిషి నువ్వు ఓ బిల్డరు అని అంటావు, వీడు గిన్ని పెళ్ళిళ్ళు చేసుకొని ఇంత పరిశాన్ చేస్తాడు అమ్మాయిలను, నువ్వు ఇక్కడికి వాడిని వీడికెందుకు రానిచ్చినావు, నువ్వు మర్యాదగా వాళ్ళని వీడికి పంపితే మేము తీసుకుపోయి పోలీస్ స్టేషన్లో అప్పచెప్తాం, ఇక వాడిని ఏ రకంగా మేము అప్రోచ్ కావాలనో మేము న్యాయంగానే పోతాం, కానీ వాడిని మేము కొట్టడానికి రాలేదు. వాళ్ళ అమ్మ పని చేసే బిల్డర్ తో అన్నారు. లేదని అంటారు, మా అమ్మాయిని మాకన్నా ఇచ్చినా పర్లేదు, మేము తీసుకొని వెళ్ళిపోతాం, ఏదైనా ఒకటి చేయండి అని అంటే ఒక్క 5 నిమిషాలు ఆగండి నేను పంపిస్తాను, మీరు ఇక్కడ న్యూస్ జాయిన్ చేయకుండా మమ్మల్ని అని మమ్మల్ని పక్కకు జరిపించి మా అమ్మాయిని అవతలి బిల్డింగ్ లకు దాటిచ్చి మళ్ళీ ఎస్కేప్ అయ్యారు. అమ్మాయిని దాటిచ్చింది ఫస్ట్. అమ్మాయిని అసలే చూపిస్తలేరు మాట కూడా చక్కగా మాట్లాడిస్తారు. మీకు బెండ్ అవుతుంది అనుకున్నారు వాళ్ళు. అక్కడ కూడా మైలార్దేవిపల్లి పోలీస్ స్టేషన్ లో కూడా మీ దండం పెడతాం, మేము చేసుకుంటే బతికేటోళ్ళము, ఇక మమ్మల్ని వదిలిపెట్టోళ్ళి, ఏ రకంగా నీ బిడ్డ మంచిగానే బతుకుతుంది, నీ బిడ్డకి ఏం కాదు అని చెప్పి వాళ్ళు బతిలాడితే కూడా నేను మిమ్మల్ని నమ్మే సమస్య లేదు అని చెప్పినా కూడా వాడు వీడికి వచ్చిన తర్వాత ఈ పెళ్లిళ్ళు అనేది తెలిసేసరికి ఇంకిత గుండెల బండపడ్డట్టు అయిపోయింది. ఈ కంప్లీట్ ఏమున్నదో వాళ్ళు ఏమన్నా కానీ అమ్మాయిని తీసుకురావాలి అని ఆన్నే నిలబడ్డాం సార్. ఇప్పుడు ఈ 2 రోజుల నుంచి సుమప్రియ గాని శ్రావణి గాని ఇంకెవరైనా మీకు దొరికిన వాళ్ళ తల్లిదండ్రులు మాట్లాడారా మీతో? తల్లులు మాట్లాడిండ్రు. వాళ్ళకు కూడా ఈ విషయాలు అంటే ఎవరైనా ఒక పేరెంట్ తల్లి గాని పెళ్లి చేసిన పెద్ద మనుషులు కూడా మాట్లాడింది, వాళ్ళకి తెలియదు ఇవన్నీ. ఇప్పుడు వాళ్ళు ఇప్పుడు మా అమ్మాయిని తీసుకుపోయిన కానించి ఈ అమ్మాయి దగ్గరికి వస్తలేడు అని చెప్పి వాళ్ళ బంధువులు కూడా పోయి వాళ్ళ దగ్గర పోయి లొల్లి పెడతా ఉన్నారట. ఫస్ట్ అమ్మాయి చేసుకుంటే వాళ్ళతోనే ఉంటున్నాడు. అయితే ఆ క్రమంలో మొన్న ఉగాది నాడు మా అమ్మాయి ఆడ ఉండగానే ఈ అమ్మాయి దగ్గరికి వచ్చి ఉండిపోయిందట. ఇప్పుడు మీరు తెలుసుకున్న ప్రకారం ఈ నలుగురితోని ఎంత టైం డ్యూరేషన్ పట్టిందంటే, ఇప్పుడు కరోనా అనుకోండి, లాస్ట్ సుమప్రియ గాని శ్రావణి గాని ఎన్ని ఏళ్ళ కిందట ఫస్ట్ పెళ్ళయింది మీకు తెలిసినంత వరకు? వాళ్ళకు 22 3వ నెలలో ఏమో 6వ నెల 2022లో ఫస్ట్ అమ్మాయిని చేసుకున్నారు. ఎవరు ఆమె? శ్రావణి కాదు, సుమప్రియ వరంగల్ అమ్మాయి. శ్రావణి అనే అమ్మాయిని 11వ నెలలో చేసుకున్నాడు. నవంబర్ నెలలో, అదే సంవత్సరం నవంబర్ నెలలో శ్రావణి అనే అమ్మాయి. మా పాపను మన అమ్మాయిని మొన్న ఫిబ్రవరిలో. వీళ్ళిద్దరు వాళ్ళ దగ్గర అన్ని ఆధారాలు అందుబాటులో చెప్తా ఉన్నారు సార్. మా దగ్గర అన్ని ఆధారాలు ఉన్నాయి, కానీ మేము బయటకు వెళ్ళే పరిస్థితిలో లేము, మేము రాలేము, కానీ మీకు ఏమి హెల్ప్ కావాలన్నా ఫోన్ లో మాట్లాడమంటే మాట్లాడతా. ఇప్పుడు రాజేష్ అనే అబ్బాయి మీ అమ్మాయితోనే ఉన్నట్టు ఇప్పుడు మనకు తెలిసిన ప్రకారం అంతే. ఇంకా వేరే పెళ్లిళ్ళ అన్వేషణలు ఉన్నాడు తెలియదు. ఇప్పుడు మా అమ్మాయిని ఆడబెట్టే ఇక్కడికి వచ్చి ఉన్నాడు ఉగాది రోజు అని అంటే మళ్ళీ తిరుగుతా సార్. నిన్న ఇన్సిడెంట్ అయిన తర్వాత లాస్ట్ ఇప్పుడు ఏం చేశారు? ఏ స్టేషన్ లకు వెళ్ళారు? ఏమనుకుంటున్నారు? ఏం కావాలి సార్? వెళితే మాకు ఈ మీ దగ్గర వాంగ్మూలం తీసుకొని వచ్చినా కదా, ఈ అమ్మాయిల విషయం కాబట్టి నేను కూడా కేర్ తీసుకుంటా, కానీ ఒక 2-3 రోజులు మాకు బాగా బిజీ ఉంది, మీరు 4 రోజుల తర్వాత రాపోండి, నేను వాడు ఏడికి కూడా నేను పిలిపిస్తా అని చెప్పి సిఐ గారు మమ్మల్ని పంపించింది. నేను పిటిషన్ రాయబోతే కూడా వద్దుపో, అప్పుడే వచ్చి రాతుపో, లేదంటే నువ్వు మటవాళ్ళలో ఇంతకుముందు ఇచ్చినావు కదా అక్కడికి పో అంటే, సార్ మరి మీ దగ్గర అయింది కాబట్టి మీ దగ్గర రాసి ఇవ్వమన్నారు కదా సార్ అంటే, ఆ అమ్మాయిది తీసుకున్నారు. ఫస్ట్ భార్య ఎవరైతే ఉన్నారో ఆ అమ్మాయి ఉంది నిన్న గొడవ లోపల, ఆ అమ్మాయిది తీసుకున్నారు.
ఆ అమ్మాయి పిటిషన్ తీసుకున్నారు. నేను రాయబోతా ఉంటే నువ్వు ఎల్లుండి ఎట్లా రాబో వస్తే ఎట్లా అన్నీ గవే కదా నేను మాట్లాడతా పో అని చెప్పి మమ్మల్ని వెళ్ళగొట్టారు సార్. వెళ్ళగొడితే నాకెందుకో డౌట్ అనిపించి మళ్ళీ ఇట్లా కూడా న్యాయం జరుగుతుందో జరగదు అని నేను మీడియా ద్వారా ఆశ్రయించడం జరిగింది సార్. అమ్మ మీరు తల్లి, ఎందుకంటే ఈ కడుపులో పెంచిన వాళ్ళు కాబట్టి ఇప్పుడు మళ్ళీ అదే ఇప్పుడు ఒక కులాంతర వివాహం అంటే ఇప్పుడు మాలాంటి వాళ్ళం కూడా సరే పోలీసులు అన్నట్టు అందు మేజర్ కదమ్మా ఇక్కడ బతకని మంచిగా కొంచెం చల్లగా చూడమని అని చెప్పుదాం. కానీ ఇప్పుడు 4 పెళ్లిళ్ళు అన్న తర్వాత మాలాంటి వాళ్ళం కాదు, ఎవడు కూడా హర్షించాడు దాన్ని, ఎవడు కూడా సపోర్ట్ చేయడు. మీకేమనిపిస్తుంది, మీరు ఏం డిమాండ్ చేస్తున్నారు? నా బిడ్డ నా ఇంటికి రావాలి సార్. నేను ఈ బాధ పడలేకపోతాను సార్. ఒక్కటికొకటి తెలుస్తా అంటే నాకు ఉండే బలిగిపోతాను సార్. నాకు ఉన్నది ఒక్కతే బిడ్డ, పిల్లలు లేరు నాకు. నా బిడ్డ జీవితం ఇట్లా ఆగమైతే అంటే ఏ కన్న తల్లి మాత్రం చూడగలుగుతుంది సార్. ఎవరు మాకు న్యాయం చెప్తలేరు, ఏడికి పోయినా మాకు న్యాయం జరుగుతలేదు సార్. అందుకని ఇక్కడన్నా న్యాయం జరుగుతుందని ఇట్లా చేసినాం సార్. ఇప్పటి వరకు మా అమ్మాయికి ఫోన్ లేదు సార్. ఇక్కడ ఉన్నంత కాలం ఫోన్ లేదు. అబ్బాయి ఎంగేజ్మెంట్ అయిన తర్వాతనే అబ్బాయి ఇచ్చిన ఫోన్. అప్పటి వరకు మా అమ్మాయికి ఫోన్ కూడా ఇవ్వలేదు. కాకపోతే ఈ ఫస్ట్ అమ్మాయి దగ్గర ఉన్నప్పుడు ఇక్కడ నుంచి ఒక ఫ్రెండ్ సుమప్రియ దగ్గర నెంబర్ కూడా నా దగ్గర ఉన్నది. ఆ అమ్మాయి ఆమె మీడియేటర్ చేసిందంట. ఇక్కడ లోకల్ అమ్మాయి ఇక ఉంటారు సరే, ప్రేమికులు ఎవరో వాళ్ళు ఉంటారు. ఫోన్ చేసి ఎంగేజ్మెంట్ అవుతుంది, పెళ్లి అవుతుంది, ఈ రకంగా మొత్తం అన్ని తెలుసు. చేసుకున్నది కూడా అమ్మాయి. అయితే ఇక్కడ సార్ ఒక్క సమస్య ఏంటంటే సరే పెళ్లి చేసుకుంటూ వరకు ఒక అంశం, మధ్యలో మీడియేటర్లు ఉండటం చాలా సహజం చాలా దగ్గర. ఇక్కడ మీరు శ్రద్ధ వహించిన మాలాంటి వాళ్ళు మీకు సపోర్ట్ చేసిన 4 పెళ్లిళ్ళు చేసుకోవడం అనేది ధర్మం కాదు, చట్టం కాదు. అయినట్టు కూడా ఇప్పుడు ఈ మధ్యవర్తి విజిలిత అనే అమ్మాయి జీవితాన్ని నాశనం చేయాలని ఆ అమ్మాయి చెప్పిందట, నేను భార్య అని కూడా చెప్పిందట. అమ్మాయి చెప్పిన నువ్వు ఎందుకు ఫోన్ చేస్తావు? సుమప్రియ అనే అమ్మాయి, ఫస్ట్ అమ్మాయి. ఫస్ట్ అమ్మాయి తెలిసింది కూడా ఈ రొంపిలకు దించారు. అందరినీ ఒక్కసారి తీసుకుపోయి అమ్మాయిలు అందరినీ చెప్పలేము. అంటే అట్లా జరగవద్దు, అట్లా జరుగుతాయని మేము అనటం లేదు సార్. ఇప్పుడు లాస్ట్ కు ఈ 2 రోజులు చూస్తారా, తర్వాత మీకు స్థానికులు, మీ బావమరిది, మీ బంధువులు అంతా కూడా ఉన్నారు. ఇది ఎవరు చేసినా కూడా ఇది సపోర్ట్ చేయాల్సిన అంశమే. మీరు ఏం చేయాలనుకుంటున్నారు నెక్స్ట్? మాకేం లేదు సార్, వాడిని తీసుకురావాలి, వాడికి శిక్ష పడాలి. ఇప్పుడు మేము ఇన్ని రోజుల నుంచి ఎంతైతే అనుభవించినామో మా నరకం అనేది, వానికి కూడా ఈ అమ్మాయిలను ఇంత ట్రాప్ చేసి తల్లిదండ్రులను శోభ పెట్టిన దానికి వానికి ఏ శిక్ష వేయాలనో ఆ శిక్ష వేసి మా పాపను మాకు అప్పచెప్పాలి. రైట్.